ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా నిజమైన ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపంలోను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం ప్రార్థిస్తాను. ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానము, చిన్న సందేశము మీకు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే, మీరు ఆత్మీయంగా బలపరచబడిన రీతిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆత్మీయులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మిమ్మలను, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం నెహెమీ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. నిన్ను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మల్ని రప్పించదను. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మల్ని రప్పించదను. అప్పుడు దేవుడి మాట చెప్పిన సందర్భం ఏమిటంటే, ఇజ్రాయేల్ ప్రజల్ని కనాను దేశంలోకి రప్పించాలని ఏర్పరిచాడు, ఆయన రప్పించాడు. అయితే దేవుడు ఈరోజు మనతో ఈ మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఆయన తన పరమ కణానికి రప్పించాలని మన కొరకు ఏర్పరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను ఈ భూమి మీద ఈ జీవితం అనే ప్రయాణంలో అనేకమైన కష్ట నష్టాలు, ఎత్తుపల్లాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఎన్నో బాధలు, ఎన్నో నష్టాలు, ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఈ జీవితం అనే ప్రయాణాలు మనం ఎదుర్కొతూ ఉంటాం. అయినప్పటికీ ప్రతి క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఎక్కడుండాలంటే పరమ కణాను వైపు, అనగా పరలోకం వైపు ఉండాలి. మన కొరకు ఆయన సిద్ధపరిచిన ఆ పరలోకం వైపు ఉండాలి. పరలోకంలో దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు. ఇలాంటి సమస్యలు మనకు అక్కడ ఏమీ ప్రభావితం మనల్ని చేయవు. కనుక ప్రతి ఒక్క క్రైస్తవుడి నిరీక్షణ పరమ కణాను వైపే ఉండాలి, పరలోకం వైపే ఉండాలి. మన కోసము దేవుడు ఏర్పరచుకున్న ఆ స్థలము మీదే మన యొక్క నిరీక్షణ ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడికైనా బయటికి ప్రయాణం అయి వెళ్ళినప్పుడు దారిలో కొన్నిసార్లు మనకి ఆహారం సరిగా లభించదు, సరైన వసతులు మనకు ఉండవు, ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు తిరిగి మనం ఇంటికి వచ్చేసేటప్పుడు ఎప్పుడెప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతానా, అలాగే ఇంటికి రాగానే మనం చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా మనము ఫీల్ అవుతూ ఉంటాం. అదేవిధంగా ఈ జీవితం కూడా మనకి ఒక ప్రయాణం లాంటిది. ఈ భూలోకంలో ఈ జీవితం కూడా మనకు ఒక ప్రయాణం లాంటిదే. మన స్థిరమైన ఇల్లు, మన స్థిరమైన నివాసం ఎక్కడుంటుందంటే అది పరమ కణానులోనే. ఈ భూమి మీద మనం అనుకోవచ్చు ఇది నా జీవితము, ఇదే నా జీవితమేమో అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మన నిరీక్షణ అది కాదు కాబట్టి. పరమ కణాల్లోకి చేరడమే మన నిరీక్షణ. ఈ భూమి మీద మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకొని ఉన్నా, ఎన్ని కోట్లు పెట్టి మనం ఇల్లు కట్టుకున్నా, ఎంత హుందాగా మనం ఇల్లు కట్టుకున్నా కూడా అది మనకి తాత్కాలికమైన నివాసమే. మన స్థిర నివాసం ఏంటంటే అది పరమ కణాను, పరలోకము. దేవుడు ఏర్పరచుకొనిన స్థలము, మనల్ని రప్పించడానికి ఆయన ఏర్పరిచిన స్థలము. ఆమేన్. ప్రియ సోదరి, ప్రియ సోదరా, నీ యొక్క నిరీక్షణ, నీ యొక్క విశ్వాసము దేవుని ఆ యొక్క స్థిరపరిచిన స్థలం, ఏర్పరిచిన స్థలం మీదే నీకు ఉండాలి. నా జీవితంలో ఇవన్నీ కొద్ది రోజులు మాత్రమే, ఈ భూలోకంలో ఉన్నందు రోజులు మాత్రమే నాకు ఈ కష్టాలు, నాకు ఈ అవమానాలు. కానీ ఒకసారి నా తండ్రి యొద్దకు నేను చేరిపోయిన తర్వాత నాకు ఏ యొక్క భీతి ఉండదని నువ్వు ఆలోచించాలి. అట్లాగని మనకై మనం వెళ్ళాలని ఆలోచించకూడదు. ఒక్కనొక సమయాన్ని ఆయన మన కొరకు నిర్ణయించుంటాడు. అప్పుడు ఎవరు వద్దన్నా కాదన్నా మనం వెళ్ళాల్సిందే. ఈరోజు ప్రియ సోదరి, ప్రియ సోదరా, ఈ జీవితమే నీకు స్థిరమని, ఈ జీవితమే నీకు శాశ్వతమని నువ్వు ఈ యొక్క క్షణిక కాలమైన లోకంలో నువ్వు ఉండిపోయి దీంట్లోనే నువ్వు కృంగిపోతూ ఉండిపోకు. ఎందుకంటే నువ్వు నిరీక్షణ కలిగి జీవించాలి. ఓ సోదరి, సోదరుడా, నువ్వు నిరీక్షణ కలిగి జీవించాలి. నీ యొక్క నిరీక్షణ దేవుని వైపు, ఆయన యొక్క పరమ కణాను వైపు నువ్వు ఉంచినట్లయితే ఈ భూలోకంలో నువ్వు ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి సొనగలేవు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ యొక్క ప్రయాణమే వాళ్ళు శాశ్వతంగా వాళ్ళ జీవితకాలం వాళ్ళకు ఉంటుంది అనుకున్నారు. కనుక వాళ్ళ జీవితమే అట్లా గడిచిపోయింది. అలాగే వాళ్ళు దేవుని యందు నిరీక్షణ లేకుండా ఉన్నారు కనుక వాళ్ళు దేవుని మీద కొనిగారు. కనుక వాళ్ళు ఆ యొక్క స్థిర నివాసానికి, ఆ యొక్క శాశ్వతమైన లోకానికి వచ్చే అవకాశాన్ని కోల్పోయారు. ఈరోజు నువ్వు కూడా అలా సనగడము, గొనగడము
అలాంటి పరిస్థితిలో ఉన్నట్టయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిరీక్షణ కలిగి జీవించాలి. ఈ యొక్క స్థిర నివాసం నా దేవుని దగ్గరే, నా యొక్క స్థిర నివాసం నా దేవుని దగ్గరే. ఆయన ఏర్పరిచిన కొన్న స్థలాన్ని నేను చేరుకుంటాను. ఈ భూలోకంలో నాకు కలుగు ఈ బాధలన్నీ అస్థిరమైనవి, తాత్కాలికమైనవి మాత్రమే. నా దేవుడే నా నిరీక్షణ, పరమకాణాన్ని, పరలోకమే నా స్థిర నివాసమును. విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే నీ యొక్క జీవితంలో జరగబోయే కార్యాలన్నింటినీ ఆయన గొప్పగా మార్చబోతున్నాడు. అట్టి రీతిగా ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు అయ్యా. ఇప్పటివరకు మీరు బిడ్డలతో మాట్లాడిన, సూటిగా మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. అవునా తండ్రి, మా కొరకు మీరు స్థిర నివాసాన్ని ఏర్పరిచి ఉన్నారని అయా మాతో మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. అవును, ఈ భూలోకంలో మేము ఎంత ప్రయాసపడినా, ఎంత పెద్ద ఇల్లు కట్టుకొని మేము ఉండినా కూడా అది మాకు అయా తాత్కాలికమైన నివాసమే కానీ, సత్రమే కానీ, అది స్థిరమైన నివాసము కాదు తండ్రి. మా స్థిరమైన నివాసం నువ్వు మా కొరకు ఏర్పరిచిన పరమ కాణానులోనే. బిడ్డలు అటువంటి నిరీక్షణతో అయా వాళ్ళు విశ్వాసంతో వాళ్ళు కొనసాగడానికి కృపను చూపించండి. వాళ్ళ జీవితం అనే ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చినప్పుడు కూడా నీ యందు, నీ స్థిర నివాసము కలిగి అయా విశ్వాసము, నిరీక్షణ కలిగి అయా వాళ్ళు అయ్యా ముందుకు వెళ్ళిపోవడానికి కృపను చూపించండి. ప్రతి విషయంలో మీరే బిడ్డలకి మీరు తోడే నడిపించండి. అయా వాళ్ళకి ధైర్యాన్ని కలుగజేయండి, విశ్వాసాన్ని పెంపొందించి కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.